సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ థియేటర్లకు వచ్చిన చిరు బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ మెగాస్టార్ వింటేజ్ లుక్ తోడవడంతో ఇప్పటికే ఈ సినిమా 350 కోట్ల మార్కును దాటేసి టాలీవుడ్ రీజనల్ మూవీస్లో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ వెనుక ఒక చిన్న బాధాకరమైన విషయం దాగుందని మీకు తెలుసా? మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ఒక పవర్ఫుల్ మెలోడీ సాంగ్ను సినిమా నుంచి తొలగించారు. అసలు ఆ పాట ఏంటి, ఎందుకు తీసేశారు? గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ రావిపూడి ఎంతటి విజయాన్ని అందుకున్నారో మనకందరికీ తెలిసిందే. ఆ సినిమాలో రమణ గోగుల పాడిన గోదారి గట్టు సాంగ్ ఒక సెన్సేషన్. కేవలం ఆ ఒక్క పాట సినిమా మైలేజ్ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ సెంటిమెంట్ను అలాగే కంటిన్యూ చేస్తూ మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం కూడా రమణ గోగుల చేత ఒక అద్భుతమైన పవర్ఫుల్ మెలోడీని పాడించారు అనిల్ రావిపూడి. చిరంజీవి గారి గ్రేస్కు రమణ గోగుల వాయిస్ తోడైతే థియేటర్లు దద్దరిల్లిపోతాయని చిత్ర యూనిట్ భావించింది. మరి అంతటి క్రేజీ సాంగ్ను చివరి నిమిషంలో ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? దీనికి ప్రధాన కారణం సినిమా లెంత్తో పాటు సినిమా ఫ్లోను కాస్త అడ్డుకుంటున్నట్లు దర్శకుడు భావించారట. కథనం చాలా వేగంగా సాగుతున్న సమయంలో ఈ మెలోడీ సాంగ్ రావటం వల్ల ప్రేక్షకులు కథ నుంచి పక్కకు మళ్లుతారనే ఉద్దేశంతో ఆ పాటను తొలగించినట్లు సమాచారం. అంతేకాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్గా వచ్చిన ఈ చిత్రంలో ఎక్కడా ఎమోషన్ మిస్ అవ్వకూడదని అనిల్ రావిపూడి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారట. అయితే మెగా అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈ పాటను ఇక్కడ తీసేసినా దీని వెయిటేజ్ ఏంటో అనిల్ రావిపూడికి బాగా తెలుసు. అందుకే తను చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో ఈ సాంగ్ను ఖచ్చితంగా వాడుకుంటానని ఆయన హింట్ ఇచ్చారు. అంటే రమణ గోగుల అద్భుతమైన ఆ మెలోడీని మనం త్వరలోనే మరో సినిమాలో వినే అవకాశం ఉందన్నమాట. ఏది ఏమైనా ఈ సంక్రాంతికి వరుస హిట్లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతోంది.